ఓం నమో గురుభ్యః. కోయి దృశ్యకి అప్రతీతిక నాం భక్షణ్ నహి. భక్షణ్ అని ఒక మాట వచ్చి, భక్షణ్ అంటే భక్షించి పారేయడం, తినేసేయడం, ప్రవిలాపనం చేసుకోవటం, తనలో లయం చేసుకోవటం. ఏది దేన్ని లయం చేసుకుంటుంది? వస్తువు ఆభాసం. వస్తువు ఏది? ఆత్మ. ఆత్మ అనాత్మ ప్రపంచాన్నంతా తనలో కలిపేసుకుంటుంది అని దానికి భక్షణమని పేరు పెట్టారు కమ్లీవాలా. ఈ భక్షణం అంటే ఏమిటా అని ఇప్పుడు మళ్లీ ఒక విచారణ సాగుతోంది. పూర్తిగా కలిపేసుకొని ఇంకా అది కనపడకుండా చేస్తుందంటారా? అలాగే అయినట్లయితే ఒకానొకప్పుడు మహానుభావులందరూ ముక్తులైనటువంటి వారంతా ప్రపంచాన్ని తమలో కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు మళ్లీ మనకి ఎలా కనిపిస్తున్నది ఈ ప్రపంచం? ఇది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమిటంటే, అసలు వాడైనా విదేహముక్తుడైతే చెప్పండి గాని ఆ మాట, జీవన్ముక్త దశలోనే ప్రపంచం వాడు మొత్తం తనలో లయం చేసుకున్నాడనే మాటకు అర్థమేమిటి? ప్రపంచమనంటే మీరేమనుకుంటున్నారు? కేవలం మన శరీరానికి చుట్టూ ఉన్నదే కాదు, శరీరం కూడా ప్రపంచంలో భాగమే. అది బ్రహ్మాండమైతే ఇది పిండాండం. కాబట్టి ప్రపంచం అంతా లయమైపోయినప్పుడు శరీరం కనపడకూడదు. శరీరమే కనపడకపోతే అది విదేహముక్తి అనాలి గాని జీవన్ముక్తిని ఎలా అన్నావు? జీవన్ముక్తి అన్నప్పుడు శరీరం ఉండాలి అక్కడ. మరి ప్రవిలాపనం అనే మాటకు అర్థం ఏమిటి? ఈయన గారు భక్షణ్ అంటున్నాడు, దాన్ని ప్రవిలాపనం అంటున్నది శాస్త్రం. అంటే పూర్తిగా మెల్ట్ అయిపోవడం. పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత పదార్థం మిగులుతుందా? చూడడానికి ఏమైనా కనిపిస్తుందా? మనకు కనిపించదు. ఏమిటి మాటకు అర్థమని ఇప్పుడు ప్రశ్న వచ్చింది. దానికి కమ్లీవాలా సంజాయిషి ఇస్తున్నారు. కోయి దృశ్యకి అప్రతీతిక నాం భక్షణ్ నహి. అది మింగేస్తుందంటే మీరేమనుకుంటున్నారు? దాని కడుపులోకి పోయి జీర్ణమైపోయిందనుకుంటున్నారా ఏమిటి? ఈ నామరూప క్రియాత్మకమైన ప్రపంచం అలా ఎప్పటికీ జరగదు. అయితే మరి ప్రవిలాపనం అంటే అర్థం, భక్షణం అంటే అర్థం? భక్షణం అంటే అర్థం చెబుతున్నాను వినండి. దృశ్యకి అప్రతీతికానాం భక్షణ్ణహి. ఈ ప్రపంచం కనపడకుండా పోవడం కాదు, అది భక్షించిందనే మాటకు అర్థం. కనపడకుండా పోవడం కాదు, కనపడుతుంది. చూసారా? ప్రాక్టికల్ అద్వైత ఇది. థియరిటికల్ గా చెప్పవచ్చు నువ్వు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా ఏది మనకు కనపడదని, కనపడకుండా పోదు, కనపడుతుంది. జైసే घट कंब ग्रीवावान प्रतीति होता हुआ भी घट नाम उच्चारण होता हुआ भी जल का धारण रूप व जल का लवना रूप किया क्रिया देता हुआ भी. ఒక కొండ ఉన్నదండి, అది గుండ్రంగా ఉంది. మరి దాన్ని ఏమనంటావు? ఘటమనే అంటున్నావు. ఆ గుండ్రంగా ఉండడం దాని రూపం, ఆ ఘటమనే దాని నామం. కాబట్టి నామం రూపం రెండు ఉచ్చారణ హోతా హై, నోట ఉచ్చరిస్తూనే ఉన్నావు ఆ నామం. జల్ కా ధారణ రూప జల్ కా లావనా రూప కియా దేతా. మరి దానిలో నీళ్లు పోసావు, ఇంటికి పట్టుకెళ్ళావు, మళ్లీ బయటికి తీసుకొచ్చావు. రానా లానా ఏమన్నాడు? ధారణ అంటే దాన్ని పట్టుకోవచ్చు, దాన్ని ఇటు అటు తిప్పవచ్చు. ఈ పనులన్నీ చేస్తున్నావు, దానికి క్రియ అని పేరు. అప్పటిగా నామం ఉంది దానికి, కుండ అనే పేరు చెబుతున్నావు. కుండ రూపం కనిపిస్తున్నది ఒక పక్క, కుండలో నీళ్లు పోసి ఇటు అటు తిప్పుతూనే ఉన్నావు. క్రియ, నామరూప క్రియలు మూడు ఉన్నాయి అక్కడ. మరి ఉంటే మృత్తిక సమ్యక్ మృత్తికాకే జ్ఞాన్ వాలే పురుషుకో, ఇదంతా మట్టే గదా అని దాని కారణస్వరూపాన్ని ఎవడు గుర్తించాడో, దాని కార్యస్వరూపం కాదు. కార్యస్వరూపం అందరూ చూస్తూనే ఉన్నారు. మరి వీడికి వాడికి ఏంటంటే తేడా అంటే, లౌకికుడు కార్యం మాత్రమే చూస్తాడు, కారణాన్ని మరిచిపోతాడు. వాడికి అది గుర్తుండదు, వాడికి అవగాహన లేదు. అంచేత కనెక్షన్ తెగిపోయింది. కార్యాన్ని కారణంతో కలిపి పట్టుకునేటువంటి సామర్థ్యం లేదు. అది లౌకికమైన జీవితం. మరి సాధకుడు సిద్ధుడు అయినటువంటి మహానుభావుల జీవితాలు ఎలాంటివంటే,
కార్యాన్ని చూస్తున్నప్పుడు ఆ కార్యంలో కారణాన్ని కూడా గమనించగలిగి ఉండడం. ఆ కుండకు కారణం ఏమిటన్నావు? ఉపాదాన కారణం మృత్తిక. ఆ మృత్తికాకే జ్ఞాన్, దాని జ్ఞానం వాలే పురుషుకో. అలాంటి జ్ఞానం ఉన్న మానవుడికి పూర్వోక్త ఘటక మృత్తికామే అత్యంత అభావ. ఆ మృత్తికలోనే ఆ ఘట రూపము అభావమైపోయింది. బాగా వినండి ఈ పాయింట్. వాడి దృష్టికి ఘటంలో మృత్తికే కనబడుతున్నప్పుడు అక్కడ ఘటం ఉందా లేదా అని అడిగితే ఏమని చెప్పాలి? పూర్తిగా వాడు మింగేశాడని చెప్పకు. వాడు మింగేసింది దాని వాస్తవత్వం. అక్కడ ఉన్నది వాస్తవం కాదప్పుడు ఆభాసం. వాస్తవత్వాన్ని లాగేశాడు, ఆభాసను మిగిల్చాడు. మనం కూడా చూడండి, రాత్రి స్వప్నం చూస్తున్నంత వరకు అది ఆభాసాన్ని చూడలేము, చేత కాదు. అది వాస్తవమనే చూస్తాం, సుఖ దుఃఖాలు అనుభవిస్తాం. తెల్లవారి కళ్ళు తెరిచిన తర్వాత అది జ్ఞానం. అంటే ఎప్పుడు జాగ్రత్త జ్ఞానం కలిగిందో స్వప్నాన్ని చూసి అజ్ఞానం తొలగిపోయింది. అజ్ఞానం తొలగిన తర్వాత అజ్ఞానం వల్ల ఏర్పడిన కార్యం ఏదైతే ఉన్నదో స్వప్న ప్రపంచం, అది పోయిందా లేదా అని అడిగితే అది వాస్తవంగా ఉందనేటువంటి భావం పోయింది. ఆభాసగా మనస్సుకు వస్తుంటుంది. అప్పుడప్పుడు దాని గురించి మనస్సుకు తెచ్చుకునే కొద్దీ అది కనిపిస్తుంది, దృశ్యంగా కనిపిస్తుంది. కానీ కనిపించినా అది వట్టిదే. అది వరకు నీడ, అది షాడో, అది లైట్ కాదు. మన నీడ, ఆ మాటకు వస్తే మన నీడ ఎండలో కనిపించటంలే, మన ముఖం అద్దంలో కనిపించటంలే. కనిపించదు అనకూడదట, కనిపిస్తున్నదని అనాలి, కానీ వాస్తవం కాదు. అప్పటికి అద్వైత అనుభవం ఏమిటో తెలుసా? బతికున్నంత వరకు నేను చెప్పడం. చచ్చిన తరువాత అనుభవం కేవలం ఆత్మస్వరూపమే ఉంటుంది, మరేది కనపడదు. అది విదేహముక్తి. నీకు జీవన్ముక్తి కంటిన్యూ అవుతున్నంత వరకు కూడా ఒక్క మాట మర్చిపోకూడదు. ప్రపంచాన్ని అంతా లేకుండా కేవలం అంతా పరమాత్మ స్వరూపంగానే చూస్తుందని డచ్చాలు కొట్టొద్దు. అలాంటి గొప్పలు చెప్పుకో. ప్రపంచం ఉంటుంది, ఉండకపోతే ఎక్కడున్నావు నువ్వు? అసలు నీ శరీరం కనపడదా నీకు? ఆకలి తప్పులు లేవా? రోగాలు రోషులు వస్తే మరి వాటికి చికిత్స చేసుకోవా? కష్ట సుఖాలు అనుభవించావా? అవి కూడా లేవంటావా? అయితే ప్రారంధం అనే మాటకు అర్థం లేదు. జీవన్ముక్తుడికి ప్రారంధం ఉందని ఎలా చెప్పావు? ఆగామి లేకపోవచ్చు, సంచిత కర్మ లేకపోవచ్చు, ఇక మళ్లీ దేహము ధరించడం అనేటువంటి ప్రశ్న రాకపోవచ్చు. అంతవరకు గ్యారంటీ ఇస్తాం. 99% సక్సెస్ నీకు, కానీ 1% అది మాత్రం నువ్వు వదులుకోలేవు. అయితే టు దట్ ఎక్స్టెంట్ మనం బద్ధులమేనా? బద్ధులు కాదు, బాధ్యుడే. నేను నీడ నిన్ను బంధించు, స్వప్నము జాగ్రత్త అవస్థలో నిన్ను బంధించు. చూశారా? అలాగే జాగ్రత్త అవస్థ ఇప్పుడు నీకు పరమాత్మ స్వరూపం, స్వప్నావస్థ ప్రపంచం. ప్రపంచము జాగ్రత్తలో చూస్తున్న స్వప్నంలాగా కనిపిస్తుంది. అది జీవన్ముక్తుడి అనుభవం. ఇదండి పరిష్కారం. స్వప్నావస్థలో స్వప్నం చూడడం లాంటిది ఇప్పటి అనుభవం. జాగ్రత్త అవస్థలో గుర్తు చేసుకుని స్వప్నాన్ని చూడటం ఉన్నది చూడు, అది ముక్తుడి అవస్థ. కనుకనే బహు జాగ్రత్తగా వ్రాస్తున్నారు కమలేవాల. ఇలాంటివే క్లారిఫికేషన్ కావాలి మనకు. ఊరికే కన్వెన్షనల్ గా వ్రాస్తే సుఖం లేదండి. అలాంటి భావాలు ప్రతి పుస్తకంలో దొరుకుతాయి. అదో ఇది ఒరిజినల్ పాయింట్. కోయి దృశ్యకి అప్రతీతికా నాం భక్షణ్ణి. దృశ్యం అసలు కనపడకుండా పోవడం కాదు భక్షణం అంటే అర్థం. అది రూల్. మృత్తికాకే జ్ఞాన్ వాలే పురుషో. మృత్తిక లాంటి కారణస్వరూపాన్ని నువ్వు గుర్తించినప్పుడు ఘటక, ఆ ఘటం అక్కడ ఉంటుంది, ఉన్నప్పటికీ చచ్చిన పాము. घटिक वृत्तिका में अत्यंत अभाव है,
ఆ మృత్తికలోనే ఈ కార్యరూపమైన ఘటం అత్యంతాభావమైపోతుంది కాని కనపడుతుంటుంది. అభావమై భావరూపంగా కనపడమే స్వప్న. ఏ సబ్ విద్వానోకో అనుభవ హై. చూశారా, వెంటనే అంటున్నాడు ఇదే పూర్తి జ్ఞానం అనేది ఏదో బాగా పరిపాకానికి వచ్చిన పెద్దల అనుభవం చెబుతున్నాను వినండి. పుస్తకంలో మాట కాదు ఇది. ఏ సబ్ విద్వానోకా అనుభవ హై और ठीक ठीक ऐसे ही है. ఇదే సత్యం. ఎవరు చెప్పినా వినకండి. గ్యారంటీ ఇస్తున్నాడు. घट को चूर्ण करके वह किसी रीति से घट की अप्रतीति होवे. అదే ఘటాన్ని ప్రవిలయం చేసుకోవడం అంటే ఏమనుకుంటున్నారో మీరు? ఆ ఘటాన్ని బాగా పగలగొట్టి దాన్ని చూర్ణం చేసి ఎక్కడో కలిపేద్దాం అనుకుంటున్నారా? ఏ పసిఫిక్ లోనో అట్లాంటిక్ లోనో? అది కాదు. ప్రపంచం కనబడకుండా పోవడం అనే మాటకు అర్థం. घट को चूर्ण करके वह किसी रीति से घट की अप्रतीति होवे तभी घट మృత్తికా రూప హోతా హై. అప్పుడే అది మృత్తికగా మారుతుంది. చాలా మంది పొరపాటుగా అర్థం చేసుకునే విషయం చెబుతున్నాడు. చాలా మందికి ఉన్నది అపోహ. ప్రపంచాన్ని ధ్వంసం చేస్తేనే పరమాత్మగా మారుతుందని. కొత్తగా మారేదేమిటి? అసలు ఇది ప్రపంచం కాదు, పరమాత్మే. ఆ పామును చంపేస్తేనే గాని మనకు తాడు కనపడదు అన్నట్టున్నది. అక్కడ పాము ఉంటే కదా నువ్వు చంపేయడానికి. తాడని గుర్తించక అదే పాముగా భాషిస్తున్నది. చూచారా? నువ్వేం చెయ్యక్కర్లేదు. ఆ పామును తోసిపారేయనక్కర్లేదు. ఉంటే కదా ఆ పాము. అలాగే ప్రపంచాన్ని తోసేస్తేనే గాని పరమాత్మ కనపడు. ఈ గొప్ప అపోహండి ఇది. అప్రతీతి హోవే తభి అప్పుడే ఘట్ మృత్తికా రూప హోతా హై. అప్పుడు ఈ కుండ మృత్తికా రూపంగా మనకు కనిపిస్తుంది. అంతవరకు మృత్తికగా కనిపించదు ఇది. అంతవరకు కుండ, ఆ తర్వాత మట్టి. ఇంతవరకు కుండట, ఆ తర్వాత మట్టి అట. అంటే కుండగా ఉన్నప్పుడు మట్టి లేదని, మట్టి అయిన తర్వాత కుండ ఉండదని అర్థమవుతున్నది నేను చెప్పే మాటను బట్టి. అంటే కారణము కార్యము ఎప్పుడూ కలిసే ఉంటుంది. కార్యాన్ని వదిలేసి కారణాన్ని చూడడం గొప్ప అనుకోకండి. లేదా కారణాన్ని అసలు మనసుకే తెచ్చుకోకుండా ఊరికే కార్యాన్ని చూసి తృప్తి పడడం అంతకంటే గొప్ప అనుకోకండి. కారణాన్ని వదిలేసి కార్యం మాత్రమే చూసి తృప్తి పడడం సంసారం. కార్యాన్ని వదిలేసి పూర్తిగా కారణం వెంట పడిపోవడం యోగం. అక్కడ యోగము తప్పే, ఇక్కడ రాగము తప్పే. మరి ఏది? అందుకే పరమయోగ అన్నాడు. నిన్న చూశారో లేదో. కార్యంలో కారణాన్ని చూస్తూ ఉండడమే ప్రపంచంలో పరమాత్మను దర్శించడం. నువ్వు పరమాత్మను ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లి దర్శించటం అనేటువంటి అపోహలో ఉన్నావు. అది ముందు సరి చేసుకో, నువ్వు చక్కదిద్దుకో. అంటే హెల్తీగా ఉంది అనిపిస్తుంది నాకు, చాలా హెల్తీ. ఇప్పుడు మనకున్నదే భయం పోయింది. అసలు ఏంటంటే ఓయమ్మ ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది కదా, ఇంకా పరమాత్మ ఎప్పుడు కనిపిస్తాడా? ప్రపంచం ఉన్నంతకాలం పరమాత్మ దర్శనానికి నోచుకోలేమేమో అనేటువంటి భయాన్ని తీర్చిపారేస్తున్నాడు. ప్రపంచం ఉంటే ఉండనివయా, నీ నీడ ఉంటే ఉండనివయా, ఎండలో నడిచిపోయడం నీ శరీరాన్ని చూడటం లేదా? నువ్వు నీడను చూస్తున్నావు, శరీరాన్ని చూస్తున్నావు. అది ద్వైతమా అద్వైతమా? ఏమిటి నీ అనుభవం? అద్వైతమేది, శరీర అద్వైతం. రెండు శరీరాలు లేవు అక్కడ, ఉన్న శరీరం ఒకటే. అద్వైతం కాక ద్వైతం ఎలా అయింది నీకో? మరి కనపడుతుంది. అబ్బాయి ఆభాస అది ప్రతీతి. కనపడకుండా పోయేది ఎట్లాగండి? ఎండలో ఉన్నంత వరకు కనపడుతుందయ్యా, అదేనయ్యా జీవన్ముక్తి. ఎండలో ఉండేంత వరకు అంటే ప్రారంభం ఉండేంత వరకు కనపడుతుందని అర్థం. ఎప్పుడు పోతుందండి? ఇంట్లో వచ్చి కూర్చోవయ్యా, నీ నీడ లేదు అంటే విదేహముక్తిలో లేదు. ఇది ఇంకా బాగా అర్థం, ఇంకా బాగా అర్థం. మృతికా రూప హోతా హై వా అభావ్ హోతా హై ఏ నహి. అభావమైపోతుందని ఎప్పుడు ఆలోచించకండి, అది పొరపాటు. చాలా బాగుందండి ఇది. तात्पर्य ये कि लौकिक वैदिक सर्व व्यवहार मुझ काल कर ही होते हैं.
ఈ లౌకికమైన శాస్త్రీయమైన అన్ని వ్యవహారాలు కూడా ఇదే సంసారం. సంసారం రెండు విధాలు, లోకవాసన, శాస్త్రవాసన. ఈ రెండింటితో వ్యవహరించేది దేహవాసన. దేహవాసన ప్రత్యేకంగా చెప్పక్కర్లే. నీకు ఆ రెండు వాసనలు ఉన్నాయంటే అవి ఉన్నాయని చెబుతూ వాటితో లావాదేవీ పెట్టుకుంటున్నది ఏది? దేహమేగా. దేహమే నేను అనుకోవడం వల్లనేగా ఇటు లోకమైన అనుభవం సంపాదిస్తున్నావు, అటు శాస్త్రానుభవము పొందుతున్నావు. కనుక లౌకిक वैदिक सर्व व्यवहार मुझे काल कर ही होते हैं. నా కాల ప్రభావం వల్లనే ఈ రెండు నీకు కనిపిస్తున్నాయి. కాల ప్రభావం అంటే బాహ్యంగా కాలమైన, ఆంతర్యంగా మనస్సే కాలం. ఆ మనస్సు వల్లనే నీకు రెండు వ్యవహారాలు గోచరిస్తున్నాయి. పునః లీన్ హోతే హై, మళ్లీ దానిలోనే లయమైపోతున్నాయి. నువ్వు భావిస్తే కనిపిస్తాయి, నువ్వు భావించకపోతే కనపడవు. అంటే దీన్ని బట్టి ఏమని చెప్పాలి? మన రూల్ ఏమిటి? ప్రమాణాన్ని బట్టి ప్రమేయ జ్ఞానం. ప్రమాణం లేకపోతే ప్రమేయ జ్ఞానం లేదు. ఇది బ్రహ్మాండమైనటువంటి సూత్రం అండి. నీ దగ్గర ప్రమాణం ఉంటేనే నీకు ప్రమేయము కనిపిస్తుంది. ప్రమాణము లేదో ఏ ప్రమేయము నీకు కనిపించదు. ఏ ప్రమేయం అంటే ఏమిటి? ఇటు లోకం కనిపించదు, ఇటు శాస్త్రం కనిపించదు, శాస్త్రం బోధించేటువంటి మతం కనిపించదు, పరమాత్మ స్వరూపము కనిపించదు. ప్రమాణం లేకపోతే పరమాత్మ తాలూకు అనుభవం కూడా లేదు నీకు. ప్రపంచానుభవం లేదు, ఆత్మానుభవం లేదు. దానికి వృత్తి ఉండాలండి. అదేంటి ప్రమాణం? ప్రపంచాకార వృత్తి వల్ల ప్రపంచం కనిపించింది, బ్రహ్మాకారి వృత్తి వల్ల బ్రహ్మం కనిపిస్తుంది. ఆ వృత్తి అనేది కనెక్టింగ్ లింక్. అది లేకుండా నీకు అది ఎలా కనిపిస్తుంది? ఒక అద్దం ఉంటేనే కదండి దానిలో ప్రతిబింబం పడడం. అద్దమే లేకపోతే ప్రతిబింబం ఎలా చూస్తావు నువ్వు? అలాగే అద్దం లాంటి జ్ఞానంలోనే పరమాత్మ యొక్క ఫోటో పడుతున్నది. లేకపోతే నీకు పరమాత్మ అనేటువంటి భావం ఎలా కలిగింది? తదాకార వృత్తి వల్ల. వైదిక్ సర్వ వ్యవహార్ ముझे కాల్ కర్హి అంటున్నాడు. ఈ కాలస్వరూపమైన మనస్సు వల్లనే కలుగుతున్నది. హోతే హై పునః లీన్ హోతే హై. నువ్వు ఆలోచించకపోతే పోతుంది అది. ప్రమాణం లేకపోతే ప్రమేయం లేదు. పరంతు ఏ నహీకి సృష్టి మిథ్యా హై. అబ్బో, చాలా ఒరిజినల్ పాయింట్. సృష్టి మిథ్యా అనకో, మాయా అనకో. పాపులర్ నోషన్స్ అన్ని కోటి పారేస్తున్నాడు ఆయన. సృష్టి మిథ్యా హై ఔర్ మై సత్ హూ. నేనొక్కడే ఉన్నాను, ఈ సృష్టి లేదు, ఇది అబద్ధం అని అనకు. కింతు సృష్టికే సాథీ మేరీ సత్తా హై పృథక్ నహీ. సృష్టితో పాటే నేనున్నాను, నాతో పాటే సృష్టి ఉన్నది. రెండు తెగదెంపులు చేసుకోలేదు, డైవోర్స్ ఇవ్వలేదు. ఏమండి, ఇప్పుడు కూడా అంతే కదండి. నాతో పాటు ప్రపంచం ఉంది, ప్రపంచంతో పాటు నేనున్నాను. ఇది సంసారమే కదండి. మరి మీరు సాయుధ్యం విషయంలో కూడా ఇలాగే చెబుతున్నారు. అది నేను ఇద్దరం ఉన్నామనేనంటే మీ చూపులో తేడా ఉంది. ఇక్కడ అది సత్యం, నేను సత్యం అని రెండింటినీ సత్యంగా భావించి చూస్తున్నావు గనుక సంసారం. అర్థమైందా? మరి సాయుధ్యం ఏమిటండి? సాయుధ్యమా? నేను సత్యం, అది నా ఆభాస అని చూడడం సాయుధ్యం. అంతే మార్పు, అంతే అంటున్నావు. వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. అంతే. ఎంత అంతే? అది అంతులేని అంతే, బ్రహ్మాండమైనది. నువ్వు ట్రై చేయి. ఇది ఛాలెంజ్. ఇది కమ్లీవాలా గారి ఛాలెంజ్. ఇది నువ్వు ఏం ప్రాక్టీస్ చేశావని నువ్వు సూత్రం చెబుతున్నావు. నువ్వు ప్రాక్టీస్ చేసిన తర్వాత చెబుతున్న సూత్రాలు ఇవి. చాలా బాగుంది. ఎంతో సృష్టికే సాథీ, సృష్టితో పాటి మేరీ సత్తా హై, నా అస్తిత్వం ఉంది. పృథక్ నహి, వేరుగా లేదు. స్పష్టంగా చెప్పేసేస్తున్నాడు. ఎవరేమైనా గొంతు చించుకొనిగాక. అతికాల రూపాత్మా మే ముझ సహిత్ సర్వ సృష్టి కల్పిత్ మిథ్యా హై. అయితే ముక్తి ఎలా అయిందని అడుగుతారా? అతికాల రూపాత్మా మే, నా ఆత్మ అతికాలము అని గుర్తించాను నేను. కాలానికి అతీతంగా ఉన్నదేదో అతికాలం. అది
కాలం అంటే మార్పు, కాలం అంటే కదలిక, చలనం. అచలమైన, కూటస్థమైన, నిరాకారమైన, వ్యాపకమైన స్వరూపము నాది అని నేనిప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకోవడం అంటే దర్శించటమని, ఊరికే ఏదో అండర్స్టాండ్ కాదు, రియలైజ్, ఫేస్ టు ఫేస్ విజువలైజ్ చెయ్యాలి. నువ్వు చూస్తూ మాట్లాడాలి. అలా చూస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏది నీకు కనిపించినా అతికాల రూపాత్మమే ముఝ సహిత్. ముఝ సహిత్ అంటే నా అహంకారంతో సహా సర్వ సృష్టి, బాహ్యంగా ఉన్న ప్రపంచం కూడా కల్పిత్ మిథ్యా హై అని నాకే స్పష్టంగా తెలిసిపోతుంది. నేను మెళకువ వచ్చి నేనెప్పుడైతే ఒక్కసారి నా స్వరూపం ఇది గదా, కలలో తిరిగినటువంటి వ్యక్తిని కాను నేను, ఇలలో ఉన్న వ్యక్తిని, ఇదిగో ఈ శరీరంతోనే నేను మొదట్నుంచి ఉన్నా అని నువ్వెప్పుడైతే నిన్ను నీవు గుర్తు చేసుకున్నావో, ఇంకా కలలో ఉన్న వ్యక్తి ఆభాసే, వాడు చూచిన సమస్త దృశ్య ప్రపంచం ఆభాస. అవునా కాదా? కనపడుతుందా? కనపడితే ఏమిటయ్యా నీకు కంగారు పడతావు? ఏం కనపడితేనేమి? లెట్ ఇట్ కంటిన్యూ. ఎంతసేపు ఉంటుంది ఆ కుమ్మరి సారి? ఎంతసేపు తిరుగుతుంది? తిరిగినంతసేపు తిరుగుతుంది, పోతుంది. అలాగే నువ్వు 5-6 ఏళ్లు బతుకుతావు మహా అయితే. అసలు బ్రహ్మజ్ఞానం ఉదయించిన తర్వాత మానవుడు ఎక్కువ కాలం ఉండడండి. ఒక్కటే మాట ఉపనిషత్తు స్పష్టంగా చెప్పింది. తస్య తావదేవచరం యావన్న విమోక్ష్యే అధ సంపత్స్యే. చాందోగ్యం చెప్పిన మాట ఇది. వాడికి అంతవరకే గడవు. ఎంతవరకట? యావన్న విమోక్ష్యే, దీనిలోంచి, ఈ శరీరంలోంచి బయటపడే వరకే, అధ సంపత్స్యే, ఆ తర్వాత బ్రహ్మస్వరూపుడే అయిపోతాడు. మరి ఆ టైం అంటే ఆఫ్టర్ ఆల్ ఏమిటిదే? ఒక 5 years 6 years. ఆ కుమ్మరిసారి ఒక 5 minutes తిరిగినట్టు ఈసారి కూడా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు తిరుగుతుంది. అంత కూడా ఉండదని నా ఉద్దేశం. అసలు అనిపిస్తున్నది నాకు. భగవత్పాదులు కూడా ఆయన ప్రాక్టికల్ గా, థియరిటికల్ గా ఎన్నైనా చెప్పిండవచ్చు. ప్రాక్టికల్ గా ఆయన ఇదంతా బ్రహ్మస్వరూపమే, నేను బ్రహ్మస్వరూపుణ్ణే, దీనికి తిరుగులేదు అని ఆ దృష్టి నిలకడగా ఉండి, ఆ దృష్టికి కనిపించే ఈ దృశ్య ప్రపంచమంతా ఆభాసగా చూస్తూ ఉన్నటువంటి టైం ఆయనకి ఇంకా ఒక 4-5 ఏళ్లు లేదా ఒక 2-3 ఏళ్లు ఉన్నదనంగా కలిగి ఉంటుంది. సందేహం. వివేకానందుడైనా అంతే, ఎవరైనా అంతే. మనం ఏం చేస్తున్నామంటే అన్ని కలిపేసి చేసుకుంటున్నాం. వాళ్ళ 36 ఏళ్ల జీవితం కూడా బ్రహ్మజ్ఞాన అనుభవంగానే భావిస్తున్నాం. నో, ఆ 1 సంవత్సరమైనా సరే బంగారం అది. ఇంకా పోయే ముందు 1 సంవత్సరం. అందుకే అంతకాలేపి మామే వయే స్మరన్ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతి. అంత్యకాలంలో, అంత్య క్షణంలోనే కలిగిన నువ్వు ముక్తుడివే పొమ్మని భగవద్గీత హామీ ఇచ్చిందంటే ఇనఫ్. అంతకు ముందు నుంచే కలుగుతూ కూర్చోవాలా? అప్పుడు కలిగితే చాలదా? ఎప్పుడు కలిగితేనేమి? ముందుగానే టికెట్ తీసుకుని వెయిట్ చేస్తున్నారు చాలా మంది ప్లాట్ఫామ్ మీద. అప్పటికప్పుడు వచ్చాడు, ఇంకా ట్రైన్ రాలే పాడులే, అది లేటో ఏమో. అప్పటికప్పుడు వచ్చాడు, టకటక బుకింగ్ ఆఫీస్ టికెట్ తీసుకున్నాడు, వచ్చి వాడు కూర్చున్నాడు, ట్రైన్ వచ్చింది, ఎక్కాడు. ఇంతవరకు వెయిట్ చేసిన వాళ్ళు ఎక్కారు ఆ ట్రైన్. అప్పటికప్పుడు టికెట్ తీసుకుని ఎక్కిన వాడు ఎక్కాడు. ప్రయాణం ఇద్దరికీ సాగిపోతున్నది. అది బ్రహ్మ ప్రయాణం. ఇది వైజాగ్ ప్రయాణం అయ్యేది, అది బ్రహ్మ ప్రయాణం. బ్రహ్మంలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ప్రయాణం అనుకో. అది ఎట్లయితేనే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? బ్రహ్మంలో ఉన్నాడు, ముక్తుడు. వాళ్ళు ఇంతసేపు వెయిట్ చేసి ముక్తులైతే వీడు ఇప్పటికిప్పుడే. అంతే మాట. చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు ఎవరు? విశుద్ధానంద మహారాజ్. सृष्टि के साथ ही मेरी सत्ता है पृथक नहीं, अतिकाल रूपात्मा में मुझ सहित सर्व सृष्टि कल्पित मिथ्या है. ఆ దృష్టితో చూస్తున్నాను నేను కనుక ఇది మోక్షమే, ఇది బంధం కాదు. అది కనిపించినంత మాత్రాన నాకు సంసార భయం లేదు. परंतु नित्य सुख चिद्रूप प्रत्यगात्मा ने किसी को कोई भाव सुपुर्द किया है. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఒప్పజెప్పింది ఆ అతికాల రూపమైన ఆత్మస్వరూపం. నువ్వు కొంతకాలం ఇదిగో ఈ విధంగా ఉంటుండు, నువ్వు గ్రంథరచన చేస్తుండు, నువ్వు ఉపన్యాసాలు దంచి పారేస్తుండు, నువ్వు ఉపదేశం చేస్తుండో ఇద్దరికో ముగ్గురికో, లేదా నువ్వు ఆత్మారాముడివై నీలో నువ్వే నిధిధ్యాసన సాగిస్తూ ఉండు.
ఎవడు ఏం చేస్తున్నాడని అడక్కు. వాడి ప్రారంధం ఏది డిక్టేట్ చేస్తే సుపుర్దికియాట, వాడికి అది అప్పజెప్పిందట, ఈ విధంగా బతకమని. మనకు త్రిపుర రహస్యంలో వస్తుంది, ఈ విషయాలన్నీ వచ్చాయి. మీరు గుర్తున్నదో లేదో, ఆ చివరి అధ్యాయాలలో జ్ఞాని అయిన వాడు మళ్లీ లోక వ్యవహారం ఎలా సాగించగలిగాడు అని ప్రశ్న వచ్చింది, చూచారో లేదో. ఎన్ని చెప్పారు, ఏమి కదా బ్రహ్మాండంగా చెప్పారు. అసలు నేను ఒక్కటే చూస్తున్నాను, నేను కొన్నాళ్లకు మానేస్తాననుకోండి. ఒక్క విషయం, నేను మానేసేది మీకు చెప్పటమే, అంతేగాని నేను నా సాధన మానేస్తానని కాదు అర్థం. మీకు సిద్ధాంతమంతా చెప్పేసేస్తున్నా, సాధన ఎవరికి వాళ్ళు చేయవలసిందే. చూచారా, మీరు ఒక్క 3 గ్రంథాలు మాత్రం ఎప్పటికైనా వదిలిపెట్టకుండా మననం చెయ్యండి. 1 వేదాంత పంచదశి, 2 త్రిపుర రహస్యం, 3 కమ్లీవాలా. ఏవో కొన్ని సెలెక్ట్ చేసుకుని అవుట్ స్టాండింగ్ వర్క్స్ ఇవి కాంప్రిహెన్సివ్. ఇంకా ఇందులో చెప్పని విషయమంటూ లేదు. మీరు మాటి మాటికి పునశ్చరణ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక పక్క సాధన చేస్తూ ఉండండి, డౌట్స్ ఏవైనా వస్తే రెఫర్ చేసుకుని వాటిని క్లారిఫై చేసుకుంటూ ఉండండి. అప్పటికీ అసాధ్యమైతే నేనున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఊళ్ళోనే ఉంటాను, నన్ను అడగండి, చెప్తా. ఇంత సామూహికమైన కృషి మాత్రం ఉండదు. ఇక అది మాత్రం జాంతానయ్యి అక్కడికి ఆపు చేసి, ఏదో ఒకటి అనుకోకపోతే, నిశ్చయం చేసుకోకపోతే సుఖం లేదు. అందుకే చెబుతున్నాను నేను. కోయి ముజ్మే బడాయి నహి అంటే పడాయి, అది కాదు, వేరే విషయమా. सत को अपने बल से असत, असत को सत, जड़ को चेतन, चेतन को जड़, सुख को दुख, दुख को सुख, पूर्ण को अपूर्ण, अपूर्ण को पूर्ण इत्यादि अनेक रूप अवास्तव इंद्रजाल के देना కాదు 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 తమిళి కడున్నాం ఏమిట్రా అప్పుడే ఇక్కడికి వచ్చానేం చూస్తున్నాను నేను. మిథ్యా హై ఔర్ మై సత్ హూ కింటూ సృష్టి కే సాథ్ హీ, అదంతా బాగానే ఉన్నది. కోయి ముజ్మే బడాయి నహి, నాలో ఏమీ గొప్పతనం ఏమీ లేదు. ఎంచేతనంటే నాకు ఇది అప్పచెప్పింది ఆ పరమాత్మ. ఒరే నీవు అజ్ఞానులంతా పట్టి బాధిస్తుండరా అని. జ్ఞాని అయిన వాడు మహాకాలం అనేటువంటి బ్రహ్మాకార వృత్తిని అవలంబిస్తే ఆ మహాకాలం అనే వృత్తే ఈ కాలం అనే వృత్తిని భక్షించేసేసి అప్పుడు నేను బతకను. కాల్ సర్వ స్థూల్ కో నాశ ఉత్పన్నాది కర్తా హై, ఇస్సే కాల్ బడా హై సో నహి. స్థూల ప్రపంచాన్నంతా ధ్వంసం చేస్తున్నది, అందరి శరీరాలను కూడా నాశనం చేస్తున్నది. ఈ కాలం చాలా గొప్పదై ఉండాలి, మనకంటే గొప్ప శక్తివంతమైందై ఉండాలి అని అనుకోకండి దయ ఉంచి. నేను కూడా పనికి మాలిందాన్ని. కాలం మనతో మాట్లాడుతున్నదండి, నా గొప్పేమీ లేదండి. ముజ్మే బడాయి నహి. జైసే స్వప్నకా కాల్ ఔర్ సృష్టి తుల్య హీ హై. స్వప్నకాలం లాంటి దాన్ని నేను. జాగ్రత్త వచ్చేటప్పటికి స్వప్నకాలం ఎగిరిపోలే, స్వప్న ప్రపంచంతో సహా ఆ కాలం నశించలే. అలాగే ఈ కాలం కూడా నశిస్తుంది బాబు. కింకర్ విచార్ దేక్, నువ్వు కొంచెం విచారణ చేయి. అజ్ఞాన్ సేతో సుఖ దుఃఖ రూప జగత్ కి ఉత్పత్తి హోతీ హై. ఈ ప్రపంచ సృష్టి స్థితి ఇదంతా అజ్ఞానం వల్లనే జరుగుతున్నది తెలుసుకోండి. కోయి అజ్ఞాన్ జగత్ కా నాశక్ నహి. అజ్ఞానము జగత్తును చంపదు, నశింపజెయ్యదు. ఎందుకంటే తన సంతానం ప్రపంచం తాను చంపుకోదు. లౌకిక పితావత్తట, లోకంలో తండ్రి తన కొడుకును చంపుకుంటాడా, అలాగే అజ్ఞానం ప్రపంచాన్ని చంపదట, ఇంకా పోషిస్తుందట. ఇలాగే సాగిస్తూ ఉంటుంది. జైసే రజ్జు కా అజ్ఞాన్ సర్పాదికో కో ఉత్పత్తి కా కారణ హై, కోయి సర్పాదికో కా నాశక్ నహి. రజ్జువు యొక్క అజ్ఞానం సర్పాదులను సృష్టిస్తుందే గాని సర్పాదులను చంపిపారేయదు. అయితే ఏది చంపుతుంది? రజ్జువు జ్ఞానం చంపుతుంది. పెట్టున్నారా? రజ్జువు తాలూకు అజ్ఞానము సర్పాన్ని ఏమీ చేయలేదు. ఇసుసే జ్ఞాన్ హీ మహాకాల్ హై. కనుక
ఈ కాలాన్ని చంపేసేది మహాకాలం. ఆ మహాకాలం జ్ఞానం, ఈ కాలం అజ్ఞానం. అజ్ఞానాన్ని పొట్టన పెట్టుకునేది జ్ఞానం. అంతవరకు అజ్ఞానం కంటిన్యూ అవుతుంటుంది. అజ్ఞానం వల్ల ఏర్పడ్డ ప్రపంచం అలాగే సాగిపోతుంటుంది. జ్ఞానం ఉదయించిందో ముందు అజ్ఞానాన్ని చంపిపారేస్తుంది. అజ్ఞానం పోయేసరికి దాని సంతానం ఉన్నదే నామరూప క్రియలు, అవి పోతాయి. ఆగే జైసే ఇచ్చా హోతాయి శేఖర్. మీకేది ఇష్టమైతే చేయండి, అంతేగాని సిద్ధాంతం ఇదే. తీసు సభామే ఇలా మాట్లాడుతూ ఉండగా ఈ కాలం జగజ్జనని మాయా, అమ్మవారు మాయాశక్తి. జగజ్జనని జగన్మాత. జిస్కో ప్రధాన్, ఆవిడకి ఎన్నో పేర్లున్నాయట. ఏమిటి? ప్రధానమని, ప్రకృతి, అవిద్య, అజ్ఞాన్, శక్తి భీ కైతే హై, ఇన్ని పేర్లతో దాన్ని పిలుస్తుంటారు. అలాంటి ఆ మహాశక్తి వచ్చింది. తో మూర్తి ధార్కర్, ఒక రూపము ధరించి ఆయి ఔర్ కహనే లగి, ఉపన్యాసం ఇస్తున్నదట. హే పుత్రో, అబ్బాయిల్లారా, మై సత్వ రజ తమ త్రిగుణాత్మక స్వరూపం. నా స్వరూపం మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు బాబు. నాకు 3 గుణాలున్నాయి, సత్వరజస్తమస్సులు. ఆ త్రిగుణాత్మకం నేను. నిత్య సుఖ చిద్రూప ప్రత్యేగాత్మాకి మై శక్తి హూ. నువ్వెవరు? నీకు ప్రత్యేకమైన అస్తిత్వం ఉందా అని అడుగుతారేమో. నాకు స్వతంత్రమైన సత్తా లేదు. నేను ఒకరిని ఆశ్రయించున్నా. నేను ఆశ్రయించున్న పెద్ద మనిషి ఎవరో తెలుసా? నిత్య సుఖ చిద్రూప ప్రత్యేగాత్మ. ఆయన తాలూకు శక్తిని నేను. మై ఆత్మాసే భిన్న హూ నా భిన్న హూ. నేను దానికంటే వేరుగాను ఉంటాను, వేరుగాను లేకుండా ఉంటాను. వేరావి కాదా అని మీరు పోల్చుకోలేరు. భేదాభేదం. నా సావయవం నా నిరవయవం. నేను సావయవము కాదు, నిరవయవం కాదు. ఉభయ రూపు భీనహి, రెండు కూడా గాను. నా మై సతు నా అసతు నా ఉభయ రూపు కింటు అనిర్వచనీయం. అందువల్లనే ఏ ఒక్కటి చెప్పినా తప్పే. మీరు నన్ను అది ఇది అనకండి. అదంటే ఇది కాదా అని ప్రశ్న వస్తుంది, ఇదంటే అది కాదా అని ప్రశ్న వస్తుంది. ఇది అది రెండూ చెబుదామంటే పరస్పర విరుద్ధం. అగ్ని చల్లగా ఉన్నది, వేడిగా ఉన్నది అంటే ఎలాగా? వేడిగా అంటే వేడినే చెప్పు, చల్లగా అంటే చల్లగానే చెప్పు. చల్లగాను వేడిగాను ఉన్నదంటే అది విరుద్ధమైన మాట, అనకూడదు. సెల్ఫ్ కాంట్రవర్సీ. అందుకని ఇండిఫైనబుల్. దాన్ని ఇదమిద్దమని చెప్పలేం. జైసే అగ్ని విషయ, చూసారా? అగ్ని విషయమే చెబుతున్నాడు. సరేనా? యద్యపి ప్రత్యక్ష నహి దీఖ్తి తౌభి నిద్రారూప విద్యా వినా స్వప్న ప్రపంచ హోతా నహి. ఒక్క మాట, శక్తి ఎప్పుడు శక్తిమంతుణ్ణి ఆశ్రయించు. శక్తిమంతమైనది చైతన్యం. దాని శక్తి చైతన్యానికి భిన్నంగా ఎక్కడా కనపడదు. పోనీ అభిన్నంగానే ఉందంటామా? ప్రపంచాన్ని సృష్టిస్తున్నది. అది కేవలం చైతన్యమైతే ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తుంది? చైతన్యానికి అధీనమైనటువంటి ఒక పవర్ అయినప్పుడే సృష్టిస్తుంది. పవర్ అండ్ పవర్ఫుల్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, ఎట్ ది పవర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది పవర్ఫుల్ ఇన్ యాజ్ మచ్ యాజ్ ఇట్ క్రియేట్స్ ది వరల్డ్. ఇది సృష్టిస్తూ ఓ పక్క అభిన్నమనంటే ఎలాగా? కనుక ఏమని చెప్పలేవు. ప్రత్యక్ష నహి దీక్తి తోభి నిద్రారూప విద్య. ఇప్పుడు నిద్ర పోతేనే కానీ నీకు స్వప్నం రాదు. స్వప్నానికి కారణం ఏమిటి? నిద్ర. ఆ నిద్ర ఏమిటి? అవిద్య. అవిద్య అంటే ఏమీ తెలియకపోవడం. వినా స్వప్న ప్రపంచ హోతానహి. అలాంటి అజ్ఞానం లేకపోతే నీకు స్వప్న ప్రపంచం కనిపిస్తుందా? అప్పటికి స్వప్న ప్రపంచం దేనిలో నుంచి సృష్టి అయింది? అజ్ఞానంలో నుంచి సృష్టి అయింది. ఆ అజ్ఞానమే సృష్టి చేస్తున్నదన్నమాట. जो स्वप्न प्रपंच को अनुभव करने वाला स्वप्न दृष्टा चैतन्य वस्तु है, तो ये जागृत अवस्था को अनुभव करने वाला चैतन्य वस्तु अब भी वर्तमान हाजिर हुजूर है. వస్తువు అయితే దశలను లెక్క చేయదది. ఏ దశ అయినా సరే దాన్ని ఏం చేయలేదు. ఒక దశ సృష్టించదు, ఒక దశ దాన్ని మాఫీ చేయదు. ఏది? వస్తువు అయిన దాన్ని. ఆభాసం అయితే సృష్టిస్తుంటుంది. ఇప్పుడు నేను సృష్టించేవన్నీ ఆభాసలు. వస్తువు ఏదో తెలుసా? నేను ఎవరిని అంటి పట్టుకొని ఉన్నానో ఆత్మస్వరూపం వస్తువు.
దాన్ని నేను సృష్టించలేను, నాకు చేత కాదు. అది కూడా తన పాటికి తాను సృష్టించదు, నా ద్వారా సృష్టి చేస్తుంటుందని నేను అంటున్నాను గాని చేయడం అది కాదు, చూస్తుంటు. అది చూస్తుంటే దాని చూపు బలంతో నేను ఈ పని చేస్తూ ఉంటాను. అది మా ఇద్దరికి ఒప్పందం. నిద్రారూప అవిద్య వినా స్వప్న ప్రపంచ హోతా నహీ. జో స్వప్న ప్రపంచకో అనుభవ కర్నే వాలా, మరి ఎవరయ్యా వాస్తవం? ఈ స్వప్న ప్రపంచాన్ని ఎవడు అనుభవిస్తున్నాడో, స్వప్న ద్రష్ట, స్వప్నాన్ని చూస్తున్నాడో, చైతన్య వస్తు హై, ఆ చైతన్యమే అసలు వాస్తవం. సోయి జాగ్రత్త అవస్థకో అనుభవ కర్నే వాలా చైతన్య వస్తు, అదే జాగ్రత్త అవస్థను కూడా చూస్తున్నది, అది దాని మహిమ. స్వప్నావస్థను చూస్తున్నప్పుడు అదే అలాగే ఉంది, అది మారలే. అవస్థ మారింది, స్వప్నం మారింది. చూచారా? ఆ స్వప్నాన్ని చూసే చూపు ఏదైతే ఉందో ఆ చూపు మారదు, చూడబడే పదార్థం మారుతుంది. అబ్బి వర్తమాన హాజరు హుజూరే, ఇప్పుడు కూడా వర్తమాన కాలంలో అది ఉండనే ఉన్నది జాగ్రత్త అవస్థలో. పరంతు అబ్ జాగ్రత్త మే స్వప్న ప్రపంచ నహీ హై. కానీ మారిపోయింది ఏదో తెలుసా? ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నం లేదు. ఇస్సే ప్రమాణిత హోతా హై కి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, స్వప్న జాగ్రత్తగా ఉపాదాన కారణ్, స్వప్న జగత్కా ఉపాదాన కారణ్ నిద్రారూప అవిద్యా హై. స్వప్న ప్రపంచాన్ని సృష్టించినది ఏదీ కాదు, అజ్ఞానం, నిద్ర అనే అజ్ఞానం. స్వప్న ప్రపంచకి ఉత్పత్తి, పాలన, సంహారక కారణ, అదే ఆ స్వప్న ప్రపంచ సృష్టి స్థితి లయాలు చేస్తున్నది. और స్వప్న ద్రష్ట నిర్వికార అసంగ రూప హై. ఆ స్వప్నాన్ని చూస్తున్న వాడిలో మాత్రం మార్పు లేదు, వాడు నిర్వికారంగా ఉన్నాడు, నిస్సంగంగా ఉన్నాడు. ఇది అర్థమైంది కదా మీకని అడుగుతున్నది ఆవిడ. ఇది అర్థమైందమ్మా. యద్యపి నిద్రారూప విద్య అబుభీహై, ఇప్పుడు ఆ నిద్ర అనేటువంటి అవిద్య ఇప్పుడుందా లేదా చెప్పండి మీకు? ఇప్పుడు కూడా ఉన్నది. తథాపి కార్యకే సమ్ముఖనై, ఏ పని చెయ్యదు, ఇప్పుడు యాక్టివ్గా లేదు, ఆపరేట్ చేయటంలా, శక్తి రూపంగా ఉంది. ఇప్పుడు నిద్రా శక్తి మీకున్నదా లేదా అని అడుగుతున్నది ఆవిడ. మెళకువలో ఉండి మాట్లాడుకుంటున్నారే మీరు, మీకు నిద్ర అనేటువంటిది ఇన్హెరెంట్ గా మీలో లేదా? ఆ శక్తి అది వ్యక్తమవలే, వ్యక్తమైతే స్వప్నం వస్తుంది మీకు. ఇప్పుడు సమ్ముఖ నహీ. ఐసే తుమ్ ముझ మాయా కో జగత్ की उत्पत्ति पालन సంహారాది సర్వ వ్యవహారిక నిర్వాహక జానో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నేనే అసలు సృష్టి స్థితిలయాలన్నీ చేస్తున్నానని తెలుసుకోండి. నేనే అంటే అవిద్య, అజ్ఞానం, మాయ, ఇదే సృష్టిస్తున్నది. అదేగా స్వప్నాన్ని సృష్టించింది. దాన్ని బట్టి అర్థం చేసుకో, జాగ్రత్త ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నది అదే. సర్వ వ్యవహారిక నిర్వాహక జానం, ఈ వ్యవహారాలంతా మెయింటైన్ చేస్తున్నది కూడా అదే. చైతన్య అసంగ పురుష నిర్వికార జానం. చైతన్యం మాత్రం నిద్రావస్థలో ఎలా ఉన్నదో నిర్వికారంగా, జాగ్రత్త అవస్థలో కూడా నిర్వికారంగానే ఉన్నదని అర్థం చేసుకోండి. మాయా చైతన్యకే భాస్ కో గ్రహణ్ కర్కే హి. అవునమ్మా, మరి నీవు స్వతంత్రురాలవు కాదు కదా. నీకు ఒక భర్త ఉన్నాడని చెబుతున్నావే, ఆయన అంటిపట్టుకొని ఉన్నానని అంటున్నావు నువ్వు. మరి అలాంటప్పుడు నువ్వెలా చేయగలిగావు ఇన్ని పనులు? స్వతంత్రత లేని వాళ్ళు ఇన్ని పనులు చేయగలరా? నిజమే, మీరు చెప్పింది కరెక్టే. మాయా చైతన్యకే. నేను చేసిన మోసం ఏమిటంటే, మాయా అంటేనే మోసం కదా. నేను ఏం మోసం చేశానంటే, చైతన్యకే భాస్కో గ్రహణ్ కర్కే హి, ఆ చైతన్యము తాలూకు ఒక నీడను గట్టిగా పట్టుకున్నా. హనుమంతుడు సముద్రం మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ సముద్ర జలంలో ఆయన నీడబడింది. ఒక పెద్ద భూతం వచ్చి ఆ ఛాయను గట్టిగా పట్టుకున్నదట. పట్టుకునేటికి పైనుంచి కింద పడ్డాడట ఆయన. సుందరకాండలో వ్యవహారం. ఛాయాగ్రాహి మహాభూతం అంటున్నాడు వాల్మీకి. ఛాయాగ్రాహి, సరిగ్గా ఇంగ్లీష్లో ఫోటోగ్రఫీ, గ్రాఫీ, ఛాయా భాత, భాత పోతా. ఆ పోతా అనేది ఫోటో, భాత అది భాషిస్తుంటే దాన్ని గ్రాహి పట్టుకున్నది. ఆ ఛాయను పట్టుకున్నట్టుగా అసలు కింద పడ్డది. అలాగా ఇప్పుడు నేను చేసిన గొప్ప
యుక్తి ఏమిటనంటే చైతన్యము తాలూకు ఆభాస ఏదైతే ఉందో ఆ భాష అనగానే మీరేమనుకుంటున్నారో దాని కాంతి, దాని వెలుగు, అది భా అంటే అర్థం. ఆ వెలుగును గ్రహణ్ కర్కేహి దాన్ని గట్టిగా పట్టుకొని ఆయనతో ఉంటుంటాడు. అది ఎప్పుడు కూడా ఆయన శక్తి ఆయన దగ్గరే ఉంటుంది కదా, అవినాభావంగా ఉంటుంది కదా. అవినాభావంగా ఉండేసరికి దాని ఫోటో దీని మీద పడ్డది. ఒక అద్దం మన ముఖానికి ఎదురుగా ఉన్నదనుకోండి, ఎప్పుడు మన ముఖం దానిలో పడుతూనే ఉంటుంది. ఆ అద్దానికి ఒక శక్తి ఉన్నది. దేన్నంటే దాన్ని గట్టిగా పట్టుకునే శక్తి. అది జడ పదార్థమే, దానికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. చేతనుండి నేను, ఆ చేతన పదార్థం యొక్క శరీరం దానిలోకి ఎలా వచ్చింది? అది ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది. సృష్టి రహస్యమే చూస్తుంటే ఆయన మాయా చైతన్య के भास को ग्रहण करके ही जगत की उत्पत्ति आदि सर्व व्यवहार करने की समर्थ होते हैं. వీటన్నింటినీ తయారు చేసేటువంటి నిర్వహించేటువంటి సామర్థ్యం నాకు ఏర్పడ్డది. ఆయన ఇచ్చిన సామర్థ్యమే అది. ఆ ముఖం అక్కడ లేకపోతే ఈ అద్దం చూపలేదు. ముఖం అక్కడ ఉండడం వల్లనే ఇది నేను చూపగలిగా. లేకపోతే అద్దానికి కెపాసిటీ ఏముంది? లేని పదార్థాన్ని చూపగలదా? చూపమని చూస్తాం. అది ఉన్న పదార్థం అయి కూర్చున్నది. అయ్యేది ఆత్మ. ఆ ఉన్నది ఒక చోట ఉండడం కాదు, సర్వత్రా ఉన్నది. నాకు ఇంకా ఛాన్స్, సర్వత్రా ఉన్నది. నేనేం చేశాను? ఆయన శక్తిని కదా, ఆయన ఎక్కడ ఉంటుంటే ఆ శక్తి అక్కడ ఉంటుంటుంది. ఎంత కన్విన్సింగ్ గా ఉంది, ఎంత సైంటిఫిక్ గా ఉంది. వ్యవహార करने को समर्थ होती हूं, स्वतः नहीं. నా పాటికి నాకు లేదా సామర్థ్యం. క్యోంకి స్వతహా జడ హూ. నేను స్వతహాగా చూస్తే మాత్రం జడ పదార్థాన్ని. శక్తికి చైతన్యమేముంది? విద్యుత్ శక్తే కావచ్చునండి, దానికి చైతన్యం ఉందా? ఇంకా రండి, అసలు లోకంలో ఏ ఎనర్జీ, ఏ పవర్ ఏదైనా సరే అది బ్లైండ్, అది ఇనర్ట్, అది లైఫ్లెస్. దానికి తెలివితేటలు ఏమీ లేవు. విద్యుత్ శక్తికి ఏముందండి? అయితే షాకిస్తుందేమిటి? ఆలోచించుకో. శబ్దశక్తి, విద్యుత్ శక్తి, యంత్రశక్తి, మెకానికల్ పవర్ ఏదే చూడు, సౌండ్ ఎనర్జీ అంటావు, శబ్దశక్తి. ఏంటిదంతా? కనుకనే ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. నాస్తికుడైనా సరే ఏ దేవుడు నామరూపాత్మకమైన దేవుడు కాదు. మళ్ళీ అది పొరపాటు. ఏమిటది? ఆ శక్తి ఎలా నామరూపరహితమై సర్వవ్యాపకమో, ఆ శక్తిని వీల్డ్ చేసేటువంటి ఆ చైతన్యం కూడా, అది కూడా ఒక శరీరం కాదు. మరి ఏమిటది? అది కూడా నామరూపరహితమై సర్వవ్యాపకం. ఇద్దరు తోడు దొంగలు. ఇద్దరికీ నామం లేదు, రూపం లేదు, క్రియ లేదు. సర్వత్రా ఉంటారు. సర్వత్రా విభిన్నంగా ఉండరు, వేరువేరుగా ఉండరు, ఓతప్రోతంగా ఏకమై ఉంటారు. ఒకటి చిదంశ, ఒకటి జడాంశ. ఈ చిదంశ జడాంశాన్ని తనకు స్వాధీనం చేసుకుని అది నిమిత్త కారణమైంది, ఇది ఉపాదాన కారణమైంది. చూచారా? ఆ రెండు కలిసి ప్రపంచ సృష్టిని, స్థితిని, లయాన్ని నిర్వహిస్తున్నాయి. హైలీ సైంటిఫిక్, నోరెత్తడానికి లేదు ఐన్స్టీన్తో సహా. దానికే అంతర్యామి అని పేరు పెట్టారు. లోపల చేరి కంట్రోల్ చేస్తుండాలి. లేకపోతే విద్యుత్ శక్తికి అది ఆ సామర్థ్యం ఎక్కడిది? లోపల ఉన్నది ఒక చైతన్యం, చిచ్చక్తితో కూడిన శక్తి. అది యంత్రశక్తి, చిచ్చక్తితో కూడిన శక్తి. అది ఆ చిత్ అనేటువంటిది లేకపోతే కేవలం జడం ఏ పని చేయలేదు, చేతగాదు. అందులో ఆ చిదంశను మరిచిపోయాం, జడాంశను పట్టుకొని చూస్తున్నాం. అదే సంసారం. అందుకని నీకు నాకు కనపడేది మాత్రం జడ ప్రపంచం తప్ప చైతన్యం కనపడటం. ఈ జడ ప్రపంచంలోనే ప్రతి అణువులో నువ్వు చైతన్యాన్ని చూడగలిగితే అది వెదకి చూచినా, ఎందెందు వెదకి చూచినా. వాడు చెప్పడం కాదు, ఇది ఉపనిషత్తే చెప్పింది. భూతేషు భూతేషు విచిత్య అప్పుడు ప్రేత్య అముష్మా లోకాలు అమృతా భవంతి. అప్పుడే నీవు మరణం లేని దశను అందుకోగలిగేది. లేకపోతే మరణిస్తావు. జడమే మరణం, జడ దర్శనమే మరణం.